అందరికీ దేవుని పేరు వందనాలండి. నేను చందు అగస్టిన్, సిబిఎఫ్. కొంతమంది అడుగుతున్నారు, ఎందుకు బీదలకు సహాయం చేయాలని ఆలోచన వచ్చిందంటే, ఒకప్పుడు మాకు ఇద్దరు పనిచేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు చాలా డబ్బు ఉండేది, సమస్తం కోల్పోయినాం. తినటానికి కోట రేషన్ బియ్యం కూడా దొరకని పరిస్థితి. దేవుణ్ణి నమ్మిన తర్వాత చాలా అంటే చూస్తున్నారు కదా, అసలు బీదలకు సహాయం చేస్తే ఏమొస్తుంది, ఏం ప్రతిఫలం వస్తుంది? కీర్తనలు 41:1 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. సాక్షాత్తు మనుషులు కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాటలు ఇది. సిబిఎఫ్ ఫ్యామిలీ నుంచి చేస్తున్న కారణం ఇదే. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాల ముందు యెహోవాని తప్పించును. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంట, ఆపత్కాల ముందు యెహోవాని తప్పించును. సామెతలు 19:17 ఇది కూడా రాసుకోండి. బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు. దేవుడు కప్పిస్తామండి. భూమి మీద మీకు సొంతంగా 100 కోట్లు సంపాదించుకున్నా ₹1 కూడా దేవుడికి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, బీదలకు ఇస్తే నీకు దేవుడికి అప్పిస్తున్నావు. బీదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడు, వాని ఉపకారమును కానీ తిరిగి ప్రత్యుపకారం చేయను. మనుషులు రిటర్న్ ఇవ్వకపోవచ్చు, అబద్ధమానుడుకు ఆయన నరుడు కాదు. సామెతలు 28:20 కూడా ఉంటది. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. 2వ కొరింథీయులు కూడా ఉంటదండి 9:9. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 35 నుంచి 40 వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వచనం వరకు. ఇది పట్టుకున్నామండి. బైబుల్లో సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్తే చేయట్లేదు సేవ. అందులో సంతృప్తి ఉంది, ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. భూమి మీద మనము ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళమండి. మనిషిని మనిషిగా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకుందాం. నిజంగా బీదలకు సహాయం చేసి దరిద్రుడైన వాడు ఈ భూమి మీద ఎవరు లేరండి. అతి త్వరలో నా సాక్షి పూర్తి మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.